హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. నేను ఆనాల గ్రూప్ 4 యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీకి సంబంధించిన మ్యాథ్స్ డిస్కస్ చేస్తాను. మన లాస్ట్ టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్ కంప్లీట్ అయింది. సో ఇది మ్యాథ్స్ టాపిక్ 2 పార్ట్నర్షిప్ అనమాట. సో ఈ రేషియోస్ వస్తేనే పార్ట్నర్షిప్ చేయగలుగుతాం. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ టాపిక్ మొత్తం చూసి పార్ట్నర్షిప్ చూడండి. సో ఈజీగా ఉంటుంది ప్రాబ్లమ్స్ చేయడానికి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఛానల్ని షేర్ చేయండి. సో టాపిక్లో వెళ్దాం. సో పార్ట్నర్షిప్ అంటే ఏంటి? పార్ట్నర్షిప్ అంటే 2 ఆర్ మోర్ పీపుల్ ఒక యూనిట్గా ఏర్పడి ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం, లేదా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం. సో దాని ద్వారా వాళ్ళకి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే క్యాపిటల్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ వాళ్ళు ఎంత టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేశారు. ఓకే, అప్పుడు ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం. ఓకే, పార్ట్నర్షిప్లో 2 టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారండి. సో ఒకరేమో యాక్టివ్ పార్ట్నర్, ఇంకొకరేమో స్లీపింగ్ పార్ట్నర్. సో యాక్టివ్ పార్ట్నర్ అంటే ఇతను బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడమే కాక ఆ బిజినెస్ కోసం ఒక ఎంప్లాయీగా పనిచేస్తుంటాడు. ఓకే, యాక్టివ్ పార్ట్నర్ బిజినెస్లో. సో ఇలా యాక్టివ్ పార్ట్నర్ కావడం వల్ల ఇతనికి ప్రాఫిట్ ఏమంటే, అతనికి ప్రాఫిట్తో పాటు అతను యాక్టివ్ పార్ట్నర్గా ఉండి వర్క్ చేసినందుకు కమిషన్ వస్తుంది. కమిషన్ లేదా శాలరీ. ఓకే, యాక్టివ్ పార్ట్నర్ బిజినెస్ కోసం కష్టపడతాడు కాబట్టి అతనికి మామూలుగా ప్రాఫిట్ వస్తుంది, దాంతోపాటు కమిషన్ లేదా శాలరీ, మంత్లీ శాలరీ ఇస్తారనమాట. ఓకే, స్లీపింగ్ పార్ట్నర్ ఏం చేస్తాడంటే ఓన్లీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి ఊరికే ఉంటాడు అంతే. ఆ బిజినెస్ కోసం అతను ఏం పని చేయడు. ఓకే, వాళ్ళని ఏమంటారంటే స్లీపింగ్ పార్ట్నర్స్ అంటారు. సో అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే క్యాపిటల్ ఇంటూ టైం, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇంటూ టైం పీరియడ్. 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు. ఓకే, టైం పీరియడ్ అనేది. ఓకే, ఇవి టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. సో ప్రాబ్లమ్స్ ఈ టాపిక్లో ఇంతేనండి. 3 వేరియబుల్సే ఉండేది. ఒకటి ప్రాఫిట్, క్యాపిటల్, టైం. టోటల్లీ ఈ 3 వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, ప్రాబ్లమ్స్లోకి వద్దాము. కాన్సెప్ట్ అంతే. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. A and B invested 5,000 and 2,000 in a business. Find the share of A in the annual profit of 35,000. సో చూడండి, A and B ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. A ఏమో 5,000, B ఏమో 2,000 ఇన్వెస్ట్ చేశారు. సో అయితే ఏమన్నాడు, వాళ్ళకి యాన్యువల్కి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 3,500 ప్రాఫిట్ వచ్చింది. అయితే ఆ 3,500లో ఏ యొక్క షేర్ ఎంత అని అడిగారు. చూడండి, రేషియో తీసుకోండి ఏకి బికి. సో ప్రాఫిట్ రేషియో తీసుకోండి. ఎందుకంటే మనకి టోటల్ ఏమి ఇచ్చాడు, ప్రాఫిటే కదా. సో ప్రాఫిట్ రేషియో తీసుకున్నాం. క్యాపిటల్ ఇంటూ టైం. సో ఏ క్యాపిటల్ ఎంత, 5,000. అతను టైం పీరియడ్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఎంత టైం పీరియడ్కి, 1 ఇయర్. ఎందుకంటే ఇక్కడ యాన్యువల్ ఉన్నారు చూడండి. యాన్యువల్ అంటే 12 months, 1 year. సో యాన్యువల్. బి క్యాపిటల్ ఎంత, 2,000. టైం పీరియడ్ ఎంత, 1 year. ఇద్దరు సేమ్ టైం పీరియడ్ కాబట్టి టైం పీరియడ్ వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటి. సో రేషియో ఏమొస్తుంది, జీరోస్ క్యాన్సిల్ అయ్యి 5:2 వస్తుంది. ఓకే, ఈ 5:2 అనేది ఏమి, ఈ ప్రాఫిట్కి రేషియో అనమాట. ఓకే, టోటల్ ఎన్ని పార్ట్స్ ఇది, 5x + 2x = ఎంత ఇచ్చారు, 3,500 రూపీస్ ఇచ్చాడు. సో 7x = 3,500, x = 500. సో ఏ షేర్ ఎంత, 5x. x ప్లస్లో 500 సబ్స్టిట్యూట్ చేస్తే 2,500 ఆన్సర్. సో ఏ షేర్ ఎంత, 2,500. సో అలా కాకుండా ఇది చూడండి, ఇది రేషియో ప్రపోర్షన్స్ చూసిన వాళ్ళైతే ఈజీగా వచ్చేసేస్తారు. మనకి ప్రాఫిట్ ఇచ్చాడు 3,500. మనం ఏం కనుక్కున్నాం,
ప్రాఫిట్ రేషియో కనుక్కున్నాం. ఎంత? 5:2. టోటల్ పార్ట్స్ ఎన్ని? 7 పార్ట్స్. 5 + 2 ఎంత? 7 పార్ట్స్. సో ఈ 7 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3500. ఓకే, 7 పార్ట్స్ వాల్యూ 3500 అయితే మనం ఎవరు ప్రాఫిట్ కనుక్కోవాలా? ఏది? ఏ ప్రాఫిట్ ఎంత ఉంది? 5 పార్ట్స్. సో ఇక్కడ రాసించండి. 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 2500. ఓకే, 7 పార్ట్స్ అనేది 3500 అయితే 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 2500 రూపీస్. సో ఇలా చేసిన ఒకటే. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏబిసి ఇన్వెస్టెడ్ 25,000, 50,000 and 75,000 respectively in a business. They earned an annual profit of 36,000. Find the difference between the share of C and share of A. సో ఏబిసి ఉన్నారు, వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు ఇన్వెస్ట్మెంట్ ఎంత? 25,000, 50,000, 75,000. అయితే వాళ్ళు 1 ఇయర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 36,000 ప్రాఫిట్ వచ్చింది. క్వశ్చన్ ఏం అడిగారు? ఏ షేర్కి సి షేర్కి ఉన్న డిఫరెన్స్ ఎంత ప్రాఫిట్లో? ఓకే, ఫస్ట్ రేషియోస్ కనుక్కోండి. ప్రాఫిట్ రేషియోస్ క్యాపిటల్ ఇంటూ టైం. సో ఏ క్యాపిటల్ ఎంత? 25,000. యాన్యువల్ అన్నారు కదా, మళ్ళీ ఇక్కడ చూడండి యాన్యువల్ అన్నారు కదా. సో 1 ఇయర్, అన్ని 1 ఇయర్ అనమాట. సో బి 50,000, సి 75,000. సో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 25:50:75. 25తో క్యాన్సిల్ చేస్తే 25 1 times, 2 times, 3 times. సో ఎంత వస్తుంది టోటల్ రేషియో? 1:2:3. సో టోటల్ రేషియో ఈ ప్రాఫిట్ రేషియో కదా, ఇది ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1:2:3. సో ఎంత అయింది టోటల్? 1 + 2 + 3, 6 పార్ట్స్ వాల్యూ అయింది. సో ఈ 6 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చారు? 3600. సో 6x, ఇది 1x, 2x, 3x అనుకుంటే టోటల్ 6x కదా. 6x వాల్యూ ఎంత? 36,000. x వాల్యూ ఎంత అవుతున్నప్పుడు 6,000 అవుతుంది. 6,000 అవుతుంది. సో మనకి ఏం కావాలా? డిఫరెన్స్ బిట్వీన్ షేర్ ఆఫ్ సి అండ్ షేర్ ఆఫ్ ఏ. సో ఇక్కడ షేర్ ఆఫ్ సి ఎంత ఉంది? 3x. ఓకే, ఇక్కడ రాశాను 3x. ఏ షేర్ ఎంత ఉంది? 1x. సో 3x minus 1x 2x. సో x వాల్యూ ఎంత? 2 × 6,000. సో 12,000 ఆన్సర్. ఓకే, అలా కాకుండా ఇలా చూడండి. 6 పార్ట్స్ కదా మనకు వచ్చింది. 1:2:3. 6 పార్ట్స్ వాల్యూ 3600 అయితే మనకి షేర్ ఆఫ్ సి మైనస్ షేర్ ఆఫ్ ఏ ఏమొస్తుంది? 2 వస్తుంది. ఇదే ఇక్కడ ఉంది, 2 వస్తుంది. సో 6 పార్ట్స్ వాల్యూ 3600, 36,000 అయితే మనకి ఏం కావాలా? 2 పార్ట్స్ వాల్యూ కావాలి. ఈ 2 అనేది ఏమి? డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్ ఆఫ్ ఏ అండ్ షేర్ ఆఫ్ సి. ఇక్కడ సైన్తో మనకు సంబంధం లేదు, డిఫరెన్స్ అడిగాడు కాబట్టి ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం పాజిటివే తీసుకోవాలి డిఫరెన్స్ అని అడిగితే. సో 2 పార్ట్స్ వాల్యూ 12,000. ఓకే, 6 టైమ్స్ 6,000 × 2 12,000 అవుతుంది. అది ఆన్సర్. నెక్స్ట్ అండి, థర్డ్ క్వశ్చన్. ABC are 3 partners in a business. A puts 7,000 for 10 months. B puts 5,000 for 8 months. C puts 9,000 for 5 months. Find the share of B in the annual profit of 12,400. సో ఇందాక లాస్ట్ చేసిన 2 ప్రాబ్లమ్స్లో అక్కడ టైం పీరియడ్ ఈక్వల్గా ఉంది. కానీ ఈ క్వశ్చన్లో చూడండి, ఏ ఏమో 7,000 10 మంత్స్కి ఇన్వెస్ట్ చేసింది, బి ఏమో 5,000 8 మంత్స్కి ఇన్వెస్ట్ చేసింది, సి ఏమో 9,000 5 మంత్స్కి ఇన్వెస్ట్ చేసింది. సో అయితే మనకి ఏమి ఇచ్చారు? యాన్యువల్ ప్రాఫిట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 12,400 ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలా? షేర్ ఆఫ్ బి కనుక్కోవాలి. చూడండి, ఏ 7,000 క్యాపిటల్ ఇంటూ టైం కదా, ఇది క్యాపిటల్, ఇది టైం. సో 7,000 × టైం 10, బి ఏమో 5,000 × 8, సి ఏమో 9,000 × 5. క్యాపిటల్ ఇంటూ టైం అండి, ఇవన్నీ టైం 5. ఇక్కడ 5 మంత్స్, ఇక్కడ 8 మంత్స్, ఇక్కడ 10 మంత్స్ క్వశ్చన్లోనే ఇచ్చాడు సార్. సో సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 14:8:9. జీరోస్ అన్ని 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ చేస్తే 14:8:9 వస్తుందండి. ఓకే, సో ఈ టోటల్ రేషియో వాల్యూ ఎంత? ఇక్కడ రాసించండి, 31 పార్ట్స్. ఓకే, 14 + 8 + 9x = 31. 31x = మనకి ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు?
క్వశ్చన్లోనే ఇచ్చాడు 12,400. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 12,400/31 అంటే 400 వస్తుంది ఎక్స్ వాల్యూ. మనం ఏం కనుక్కోవాలి బి షేర్ ఎంత ఉంది 8x. 8x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 8 × 400 దట్ ఈస్ ఈక్వల్ టు 3,200 ఆన్సర్. అట్లా కాకుండా చూడండి సింగిల్ స్టెప్ ఎప్పుడైతే మనకి ప్రాఫిట్ రేషియో వస్తాయో అక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూషన్ వస్తుంది. సో 31 పార్ట్స్ అంటే ఏమి 31 అనేది ఏమి టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, ఈ 31 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు 12,400 క్వశ్చన్లో ఇచ్చాడు. సో మనం ఎవరు కనుక్కోవాలా బి కనుక్కోవాలి. బి షేర్ ఎంత ఉంది 8 పార్ట్స్ ఉంది. సో 8 పార్ట్స్ వాల్యూ ఎంత మనకి 31 పార్ట్స్ వాల్యూ 12,400 అయితే 8 పార్ట్స్ వాల్యూ 3,200 అవుతుంది. ఓకే, 31 × 4 చేస్తే ఈ 124 అనేది క్యాన్సిల్ అవుతుంది 400 టైమ్స్ వస్తుంది. ఈ 400 × 8 3,400 అండి, సారీ 3,200 ఆన్సర్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. A and B entered into a partnership with 10,000 and 25,000. After 4 months, A invested 5,000 more while B withdrew 10,000. Find the share of A in the annual profit of 9,500. ఓకే, ఇక్కడ చూడండి ఏ అండ్ బి ఒక పార్ట్నర్షిప్లో ఎంటర్ అయ్యారు. ఏ ఏమో 10,000, బి ఏమో 25,000 ఇన్వెస్ట్ చేశారు. కానీ ఆఫ్టర్ 4 months ఏమైంది ఏ అనేవాడు ఇంకా 5,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, ఫస్ట్ 10,000 ఇన్వెస్ట్ చేశాడు కదా, 10,000 కంటే 5,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. బి ఏం చేస్తాడంటే 4 months తర్వాత అతను ఇన్వెస్ట్ చేసిన 25,000లో నుంచి 10,000 విత్డ్రా చేసేసుకున్నాడు, 10,000 రివర్స్ తీసేసుకున్నాడు. సో అయితే వాళ్ళకి ఒక సంవత్సరానికి యాన్యువల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 9,500 వచ్చింది. అయితే మనకి ఏం అడిగారు క్వశ్చన్ షేర్ ఆఫ్ ఏ మనం కనుక్కోవాలి. సో చూడండి ఇది ఏ ఇది బి. సో ఫస్ట్ 10,000 ఇద్దరు కామన్గా, ఇతను 25,000 ఇతను 10,000 కామన్గా 4 months ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, ఏ అనేవాడు 10,000 4 monthsకి ఇన్వెస్ట్ చేశాడు. ఎందుకంటే ఆఫ్టర్ 4 months అన్నాడు కదా, అంటే ఫస్ట్ 4 months డెఫినెట్గా అతను 10,000 బిజినెస్లో ఉంచినాడు. తర్వాత ఏం చేసినాడు అనదర్ ఈ 10,000కి 5,000 యాడ్ చేసి మిగతా రిమైనింగ్ టైం ఇన్వెస్ట్ చేసినాడు. రిమైనింగ్ టైం ఎంత టోటల్ 12 months కదా యాన్యువల్ అంటే 12 monthsలో 4 పోతే ఇంకా 8 months ఉంటుంది. సో ఈ 10,000 + 5,000 ఎంత 15,000. ఈ 15,000ని 8 monthsకి అంటే రిమైనింగ్ టైం 8 monthsకి ఇన్వెస్ట్ చేశాడు. బి ఏం చేశాడు 25,000 4 months ఇన్వెస్ట్ చేసి ఆఫ్టర్ 4 months ఏం చేశాడు ఈ 25,000లో 10,000 విత్డ్రా చేసుకున్నాడు, రివర్స్ తీసుకున్నాడు. అంటే ఏమవుతుంది 15,000ని రిమైనింగ్ టైంకి ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఎంత 8. సో అన్నిట్లో కామన్గా 3 zeros ఉన్నాయి కదా, క్యాన్సిల్ చేసేయండి. ఇలా కామన్గా ఉన్నప్పుడు మాత్రమే. అప్పుడు ఏమవుతుంది ఇది 160 అంటే ఇక్కడ 40 + 120 కదా, 40 + 120 60, ఇది 220. ఓకే, క్యాన్సిల్ చేస్తే మొత్తం 160:220 వస్తుంది. మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 8:11. సో అది ఎన్ని పార్ట్స్ అవుతుంది టోటల్ 19 పార్ట్స్. మనకి ఏమొచ్చింది ప్రాఫిట్ రేషియో వచ్చింది, అదెంత 19 పార్ట్స్. సో ఇక్కడ రాసించండి ఈ 19 పార్ట్స్ వాల్యూ ఏమిచ్చాడు క్వశ్చన్లో 9,500 అవుతే మనకి ఎవరి పార్ట్స్ కావాలా ఏ ఎన్ని పార్ట్స్ ఉంది 8 పార్ట్స్ వాల్యూ ఎంత 19 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ అంటే 500 × 8 40,000 అండి. ఓకే, ఆన్సర్. ప్రాఫిట్ రేషియో వచ్చిన తర్వాత ఇలా చేయాలి. 19 పార్ట్స్ వాల్యూ 19 అనేది టోటల్ ప్రాఫిట్. ఈ పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చారు 9,500 ఇచ్చారు. సో అయితే మనం ఎవరి పార్ట్స్ కనుక్కోవాలో ఏ ఎన్ని పార్ట్స్ ఉంది 8 పార్ట్స్ వాల్యూ ఎంత 40,000 ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మిగతా క్వశ్చన్స్ డిస్కస్ చేస్తామండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.